ఇప్పుడు ఇదే చీర పవర్ లూమ్ లో అయితే ఎన్ని రోజులు పడుతుంది? 1 to 1.5 day, దట్స్ ఇట్. 1.5 day, 1.5 డేలో చేసేయచ్చు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇంత కైండ్ ఆఫ్ ప్రెసిషన్ మనకి ఇంత కైండ్ ఆఫ్ టెంపుల్ కుట్టు ఇది రాదండి. రాదు. ఇంకొకటి కంపల్సరీ సింథటిక్ సిల్క్ పోగుని వాడే బట్ తీరుతారు. హౌ డు యూ ఐడెంటిఫై? అంటే ఇప్పుడు ఇదే చీర పవర్ లూమ్ లో ఉందనుకోండి, పవర్ లూమ్ లో ఇదే చీర, హౌ డు యూ ఐడెంటిఫై దిస్ ఈస్ పవర్ లూమ్ సారీ, దిస్ ఈస్ హ్యాండ్ లూమ్ సారీ అని ఎలా తెలుస్తుంది? మోస్ట్ ఆఫ్ ద పవర్లూమ్ సారీస్ ఆర్ టిష్యూస్ అండి. టిష్యూ సారీస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది టిష్యూ సారీ కాదు. ప్లెయిన్ బట్టలో చాలా తక్కువ నేస్తారు. ఎందుకు అంటే సింథటిక్ సిల్క్ పోగు బయట పడుతుంది కాబట్టి. ఓకే. టిష్యూలో ఇట్ ఈస్ హిడెన్, జెరీలో ఇట్ ఈస్ హిడెన్. అది అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఈ చీర పవర్ లూమ్దా ఇదా అని చెప్తే మేము ఓపెన్ చేసి ఆ పోగును ఒక పోగు లాస్ట్లో వీవింగ్లో ఒక పోగుని తీస్తే కానీ అర్థం కాదు. సూరత్ నుంచి మేము వెళ్ళి చాలా తెచ్చుకుంటామని, బట్ సూరత్ యాక్చువల్లీ వాట్ ఐ హావ్ నోన్ ఫర్ ఇయర్స్ ఆర్ ఎవ్రీబడి నోస్, అదొక క్లోదింగ్ హబ్ అంటారు. సూరత్లో యాక్చువల్గా ఏం జరుగుతుందండి విత్ రిగార్డ్స్ టు పట్టు చీరలు? చూడండి, సూరత్ ఈజ్ యాక్చువల్లీ అ మదర్ ఆఫ్ టెక్స్టైల్స్. మనం అది యాక్సెప్ట్ చేయాలి. అవును. వాళ్ళ డెడికేషన్కి దానికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. జెరీ ఇండస్ట్రీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. జెరీ మనకు ఎటువంటి క్వాలిటీ జెరీ అయినా అక్కడే తయారవుతుంది. జెరీ ఇండస్ట్రీ ఇప్పుడు అది కంచిలో ఉన్న మగ్గాలైనా, ఇక్కడ మగ్గాలైనా, ధర్మవరం మగ్గాలైనా, హైదరాబాద్ లో మగ్గాలైనా, బనారస్ మగ్గాలైనా ఎవరైనా జరీ అంతా సూరత్ లోనే కొనాలి. సూపర్. ఎటువంటి వాళ్ళైనా కానీ జెరీ వాడుతున్నారా, జర్దోసి వాడుతున్నారు, మీకు జర్దోసి కూడా అక్కడే రెడీ అవుతుంది, వెల్వెట్ కూడా అక్కడే రెడీ అవుతుంది. తెలియదు అనమాట మనకి. దెర్ ఇస్ నో అదర్ మార్కెట్ వేర్ ఆల్ దిస్ గెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్. సో అక్కడే ఉంది, కాన్సన్ట్రేటెడ్ ఇండస్ట్రీ అక్కడే ఉంది. సో యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ డెడికేషన్. అండ్ ఏదైనా కొత్తది చేయాలన్న వాళ్ళ తపనకు కూడా యాక్చువల్లీ నేను కూడా చాలా నేర్చుకున్నాను అక్కడ వాళ్ళతో. అంటే వాళ్ళ కసి, వాళ్ళ ఇంకా కొత్తవి చేయాలి, మనం ఇక్కడతో ఆగిపోకూడదు అని. కానీ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ యునో మేకింగ్ సారీస్ అట్ అ లోవర్ కాస్ట్ ఆల్సో. సో ఇప్పుడు అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందంటే మనకు ర్యాపియర్ మగ్గాలు అనేది చాలా పెద్ద సంఖ్యలో సూరత్లో పెరిగిపోయాయి. ర్యాపియర్ లూమ్స్ అంటే ర్యాపియర్స్ వెరీ అడ్వాన్స్డ్ పవర్ లూమ్స్. వాట్ వీ ఇప్పుడు మా ఏరియాలో వాడే కొంతమంది పవర్ లూమ్స్వి దోస్ ఆర్ లైక్ బేసిక్ పవర్ లూమ్స్. ర్యాపియర్స్ అనేది దీస్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ పవర్ లూమ్స్, ఇంకా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఫాస్ట్గా ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక రోజులో చేసే చీర అక్కడ గంటలో తీయచ్చు. అండ్ ఇక్కడ కొంచెం మానవ ప్రమేయం అవసరం ఉంటుంది, అక్కడ అవసరమే లేదు. ఓకే, వచ్చేస్తుంది చీర బయటికి. అండ్ డిజైన్స్ ఏముందండి, ఇప్పుడు యాక్చువల్లీ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఎంటైర్ ఇండియా, సౌత్ ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ టెక్స్టైల్ మార్కెట్. సౌత్ ఇండియా ఈజ్ ద హెవెన్ ఫర్ టెక్స్టైల్ మార్కెట్. మన వాళ్ళు ఖర్చు పెట్టినంత, మన వాళ్ళు చీరల్ని ఆదరించినంత, అందులో మన తెలుగు రాష్ట్రాలు, మన హైదరాబాద్ ఈజ్ లైక్ అ హెవెన్ ఫర్ ఎనీ శారీ మేకర్, ఎనీ శారీ హోల్సేలర్, ఎనీ శారీ మ్యానుఫ్యాక్చరర్. హైదరాబాద్ ఈజ్ లైక్ అ హెవెన్, జన్నత్. ఎందుకు అంటే ఇక్కడ శారీని అంత ఇష్టపడతారు. ఇక్కడ యాక్సెప్టెన్స్ అండి, లేదు నాకు పైతనీ చీర కావాలి, నాకు పటోలా చీర కావాలి, నాకు కంచి చీరలు ఉన్నాయి, కలెక్షన్ కావాలి అంటే అంత ఇష్టపడతారు అనమాట. ఇంత ఇష్టం అనేది మనం ఎక్కడ చూడం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ విచ్ దే ఐడెంటిఫైడ్. ఇక్కడ జరిగినంత టర్న్ ఓవర్ ఎక్కడ జరగదండి. సో మనం ఇప్పుడు మనము పెద్ద సంఖ్యలో మన వాళ్ళు కొనే చీరలు ఏంటి? కంచి చీరలు. ఈ చీరలని కాపీ కొట్టేశారు.